నమస్తే. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. వరి సాగులో బాతుల వాడకం ఇటీవల ఆవిష్కరణ కాదు అని చెప్పొచ్చు. భారత్, థాయిలాండ్ తో సహా అనేక ఆసియా దేశాల్లో ఇది అనాదిగా సాగుతున్న ఒక సాంప్రదాయమైన పద్ధతి. ఇక బాతులు తమ పొలాల్లో తిరుగుతూ ఉండడం వల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను రైతులు గ్రహించారు. సాధారణంగా వరి పంట కోసిన తర్వాత పొలాల్లో బాతులను వదులుతారు. పంట మేళ్లు, కీటకాలు, కలుపు మొక్కలన్నిటినీ బాతులు తినేస్తాయి. పురుగులు, కలుపు మొక్కలను తినడం ద్వారా ఆ తర్వాత వేసే పంటకు చీడపీడల బెడద చాలా వరకు తగ్గించడానికి బాతులు సహాయపడుతున్నట్లు కేరళతో పాటు థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఆ విషయాలను కొంచెం మనం డీటెయిల్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరి సాగు చేసే రైతులు, బాతులను పెంచే రైతులకు మధ్య పరస్పర ఆధారిత అనుబంధానికి బాతులు దోహదం చేస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయంలో బాతులకు ప్రాధాన్యత ఉంటుంది. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతిలో వరి పొలాల్లో ముఖ్యంగా వరి కోతల తర్వాత బాతులు తిరుగాడుతూ ఉంటాయి. ఇలా అనేక వారాల పాటు తిరుగుతూ పురుగు, పుట్ర, కలుపు పురుగులను కూడా తింటూ ఉంటాయి. ఇక ఇది తదుపరి వేసే వరి పంటకు బలాన్ని కూడా కలిగిస్తాయి. అంతేకాదు జీవ వైవిధ్యం ఇనుమడింపడానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే బాతులు తెగుళ్లు, కలుపు మొక్కలను అదుపు చేయడంతో సహాయపడతాయి. బాతులు పొలాల్లో తిరిగే సమయంలో అవి విసర్జించే రెట్ట నేలలను నత్రజని తదితర పోషకాలతో సారవంతం చేస్తుందన్నమాట. అయితే ఈ పద్ధతి ముఖ్యంగా కేరళలోని త్రిశూర్ లోతట్టు ప్రాంత చిత్తడి భూముల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. వలస పక్షుల ఆవాసాలుగా కూడా దోహదపడే ఈ చిత్తడి నేలలు వరి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందడమే కాకుండా పరిరక్షించదగిన చిత్తడి నేలలుగా రామర్స్ అంతర్జాతీయ ఒడంబడిక గుర్తింపు కూడా పొందాయని చెప్పొచ్చు. వరి పొలాల్లో బాతులతో కూడిన సుస్థిరమైన వ్యవసాయ పద్ధతి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే తెగుళ్లు, కలుపు నియంత్రణ ఇది కూడా ఒక ముఖ్యమైన నియంత్రణే. వరి పొలాల్లో కోతుల తర్వాత రాలిపోయిన ధాన్యాలు, కలుపు మొక్కలు, కీటకాలను బాతులు తింటాయి. సహజంగా వీటిని అదుపు చేయడం వల్ల రసాయన పురుగుల మందులు, కలుపు మందుల అవసరమైతే తగ్గుతుంది. అదేవిధంగా ఆ తర్వాత సీజన్ లో వరి నాట్లు వేసిన తర్వాత కూడా కొద్ది కాలం పాటు బాతులు లేత వరి పొలంలోకి ప్రవేశపెడతారు. కలుపు మొక్కల్ని తినేయడంతో పాటు నేలను గోలతో రక్కేస్తాయి కాబట్టి అక్కడ పురుగు, పుట్ర దొరుకుతాయేమోనని వెతికే క్రమంలో ఇది జరుగుతుందన్నమాట. దీనివల్ల నేల కూడా సారవంతంగా మారుతుంది. అది కూడా పంట మొక్కల వేళ్లకు గాలి తగిలేలా చేసి వాటి పెరుగుదలకు కూడా తోడ్పడతాయి. దాంతో పాటు రైతులు చల్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపడానికి కూడా వీటి పనులు ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ఎరువు గురించి బాతులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. బాతుల రెట్ట సహజ ఎరువుగా పనిచేస్తుంది. రెట్టలోని నత్రజని నేలను సుసంపన్నం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తర్వాత జీవ వైవిధ్యం. పొలాల్లో జీవ వైవిధ్యం పెరుగుతుంది. ముఖ్యంగా త్రిశూర్ చిత్తడి భూముల్లో వలస పక్షుల సందడికి బాతుల ప్రభావం ఉంది. ఈ విధంగా విభిన్న పర్యావరణ వ్యవస్థ విరజిల్లుతూ ఉంటుంది. ఇక తర్వాత సమాజ సహకారం. బాతులు వరి వ్యవసాయ ప్రక్రియలో కీలక పాత్రను పోషిస్తాయి. తర్వాత సాంప్రదాయ పద్ధతి. సమగ్ర వరి సాగు, బాతుల పెంపకం పద్ధతి కేరళలో చాలా కాలంగా కొనసాగుతున్న సాంప్రదాయ పద్ధతి. ఇది వ్యవసాయానికి పర్యావరణ పరంగా సుస్థిరతను చేకూర్చి ప్రకృతిని చేరువ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ దశలో బాతులను అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయం ఎలా సంపన్నమవుతుందో అందరిపై ఇది గుర్తుంటుందని చెప్పొచ్చు. థాయిలాండ్ పొలాల్లోనూ బాతుల సేవలు ఎక్కువగానే ఉన్నాయి. థాయిలాండ్ లో ఒక ప్రత్యేకమైన సుస్థిర వ్యవసాయ పద్ధతి దృష్టిని ఆకర్షిస్తుంది. రైతులు తమ వరి పొలాలను సమర్థవంతంగా నిర్వహించడానికి బాతుల సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. వరి కోసిన తర్వాత ఈ రెక్కలు గల కార్మికులను పొలాల్లోకి విడుదల చేస్తారు. అవే బాతులండి. అక్కడ మిగిలిపోయిన పురుగులు, కలుపు మొక్కలు, కుళ్ళిపోతున్న మొక్కల పదార్థాలను అవి తింటూ ఉంటాయి. ఈ పద్ధతి రసాయనిక పురుగుల మందుల అవసరాన్ని తగ్గించడమే కాకుండా నేల సారాన్ని, పంట దిగుబడిని పెంచడానికి కూడా దోహదం చేస్తుందని అక్కడి రైతులు చెప్పుకొస్తున్నారు. అయితే వరి సాగులో బాతుల వాడకం పద్ధతి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి పర్యావరణంపై దాని సానుకూల ప్రభావం. రసాయన పురుగుల మందులు, కలుపు మందులతో చేసే పనులను బాతులతో భర్తీ చేయడం ద్వారా రైతులు అటువంటి రసాయనాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. ఇక బాతులు సర్వభక్షులు కావడంతో హానికరమైన పురుగులను తినడమే కాకుండా పొలాల్లో జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ వ్యవస్థ మెరుగుపడుతుందని కూడా దోహదం చేస్తున్నాయి. అయితే అదనంగా వాటి
విసర్జితాలు సహజ ఎరువుగా పనిచేస్తుంది. ఇక పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను చూపే కృత్రిమ ఎరువుల అవసరం లేకుండా నేలలను సుసంపన్నం చేస్తుంటాయి ఈ బాతులను వరి పొలాల్లోకి ప్రవేశపెట్టడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నేలను కదిలించడం వల్ల నేలలోకి గాలి ప్రసరణ పెరిగి వరి మొక్కల వేళ్లు అభివృద్ధిని పెంచుతుందన్నమాట. ఇంకా బాతుల ఉనికి పర్యావరణ వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది పంటల మెరుగైన పెరుగుదలకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పద్ధతి ఫలితంగా రసాయనిక ఎరువులు లేక పురుగుల మందులు వంటి అదనపు ఉత్పాదకాల అవసరం కూడా తగ్గుతుంది. తగ్గిన ఖర్చులు, పెరుగున దిగుబడితో బాతుల సహాయక వ్యవసాయం చాలా మంది రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా మారుతుందని థాయిలాండ్ శాస్త్రవేత్తలు అయితే చెప్పుకొస్తున్నారు. అయితే సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన పెరుగుతూనే ఉండడంతో థాయిలాండ్ లో ఎక్కువ మంది రైతులు బాతుల పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించదగిన ఇటువంటి పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి స్థానిక సమాజం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థలు ఆసక్తి చూపుతుండడం విశేషం. అయితే థాయ్ రైతులు తమ పొలాల్లో బాతులను చేర్చడం ద్వారా వ్యవసాయం, సహజ పర్యావరణం మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతున్నాయి. అయితే ఇండోనేషియాలోని దక్షిణ సులవేసిలో సంచార బాతుల మందల పెంపకం కోసం వరి పొలాలను ఉపయోగిస్తూ సత్ఫలితాలను కూడా సాధిస్తున్నారు. ఇక దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని వరి పొలాల్లో బాతులను మేపే 3 ప్రాంతాల్లో పరిశోధనలు చేశారు. నేల భౌతిక, రసాయన లక్షణాలను, బాతుల మేత, ఇక ప్రోటీన్ కంపౌండ్ మొత్తాన్ని కూడా లెక్కించడం జరిగింది. బాతుల సంఖ్య తదితర అంశాలను విశ్లేషించి సానుకూల ఫలితాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిని బట్టి బాతులకు వరి పొలాలకు విడదీయలేని అనుబంధం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అవి గోళ్లతో రక్కడం వల్ల నేల సారవంతంగా మారుతుంది, దానికి తిండి దొరుకుతుంది. సో ఇటువంటి పురుగులు, హానికరాలు కూడా తినడం వల్ల పంట నష్టం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల సర్వసాధారణంగా భూమి యొక్క సారం పెరుగుతుంది, మనకు వచ్చే పంట కూడా ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ దిగుబడితో కూడా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇది సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే, కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల పాటించడం లేదు. ఇది ఒకసారి ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా వరి పంట చాలా ఆరోగ్యంగా, సారవంతంగా కూడా పండుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.